మనకైతే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది. చాలా పెద్ద పార్సల్ ఇదైతే. వెయిట్ కూడా ఉంది, ప్లస్ కాల్స్ ఉంది. అది కానీ కస్టమర్ ఎట్లా బుక్ చేశాడు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులైతే అవుతుంది వీడియో పెట్టక. ర్యాపిడోలో ఒక ఫస్ట్ రైడ్ వచ్చేసింది. అతను లొకేషన్ వేరే దగ్గర పెట్టేసుకున్నాడు. ఆ రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసారు మనకి. మళ్ళీ ఇంకొక రైడ్ వచ్చేసింది. అది లాంగ్, అది 7 కిలోమీటర్ రైడు. ఇది 3.4 కిలోమీటర్ అయితే రైడ్ వచ్చింది. ఊబర్ అకౌంటు డీయాక్టివేట్ అయితే అయిపోయింది. ఊబర్ అకౌంట్ ఎందుకో అర్థం కావట్లేదు. వాళ్ళకైతే మళ్ళీ రిక్వెస్ట్ పంపించాను. చూద్దాం మరి అది వస్తుందో రాదు ఊబర్ అకౌంట్ అయితే. చలో, ఇప్పుడు టైం వచ్చేసి 6:33 అయితే అవుతుంది. చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో ఏందో. చలో, ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం అన్న. 0309. ఓకే అన్న. స్ట్రైట్ వెళ్ళన్నా? ఓకే, లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఇది డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎంత 3.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అంతే. చలో, వెళ్ళి అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకేముంది మనకి ఈరోజు ఊబరే బ్రో. అవును, ఏముంది మనకి ఈరోజు అయితే ఇంకా ఊబర్ అయితే వర్క్ అవ్వదు. ఓలాలో వాడు ఎట్లాగా అమౌంట్ కూడా తక్కువ ఇస్తున్నాడు. ఇంక ఈరోజు మొత్తం రాయబడమనే ఈరోజు అయితే. ఇంకా చలో, కస్టమర్ని అయితే ఇంకా డ్రాప్ చేసేద్దాం వెళ్ళి. అట్లా క్యూఆర్ పెట్టించుకోమంటా? ఓకే, ఎమ్మట అయిపోతుంది అంటే ఎట్లా అది? ఓకే, నేను యూట్యూబ్లో చెక్ చేస్తా. $43 బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎన్ఆర్ ఫస్ట్ ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఈ రైడ్ అయితే 43 రూపీస్ అయితే వచ్చింది. అప్పుడు ఈజీ అయిపోతుంది కదా, అడిగినప్పుడు మనం చెప్పాల్సిన డైరెక్ట్ దాన్ని స్కాన్ చేసి ఇస్తే అయిపోతాయి. అరే అమ్మాయి, వీడు ఏం మనిషిరా! 43 రూపీస్లో మనకి 11 రూపీస్ మైనస్ చేసాడు. చూపిస్తా అంటే మనకు వచ్చింది 35 రూపీస్. ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ వచ్చేసింది. ఇది కూడా ఎంత పికప్ ఎంత 550 మీటర్స్ అయితే చూపిస్తుంది పికప్. చలో, వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నా ఓటీపీ 3726. ఓకే, 69 బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చలో, మనకి ఈ రైడ్ అయితే 69 రూపీస్ అయితే వచ్చింది. ఇందంతా కట్ చేసుకుంటాడు. 69 రూపీస్లో 16 రూపీస్ కట్ చేసుకున్నాడు. బొంగ, మనకు అందులో వచ్చేది ఏముంది అక్కడ? 69 అంటే 16 రూపీస్ అంటే చూద్దాం. ఎంత? 52 రూపీస్. 6.9 కిలోమీటర్కి 52 రూపీస్ వచ్చినట్టు మనకి. చలో, ఇంకొక రైడ్ వస్తే ఇక్కడ నుంచి. ఇది వేరే అకౌంట్ అనమాట ర్యాపిడో. మొత్తం చూడండి ఎట్లా చాలా లోలో ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు. చలో గాయస్, ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ వచ్చేసింది. మనకి ఇది పికప్ వచ్చేసి 2.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో, వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓన్లీ ఈరోజు ఒక్కటే ర్యాపిడో మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది.
ఓలా ఓపెన్ చేద్దామంటే వాడు అమౌంట్ ఎంత కావాలంటే అంత తక్కువ ఇస్తున్నాడు. మనం చూసుకోవాల్సి వస్తుంది ఏ రైడ్కి అమౌంట్ ఎక్కువ ఇస్తాడా అని చెప్పేసి చూసుకొని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. $6098 ఓకే బ్రో. 122 బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 120 రూపీస్ అయితే వచ్చింది. 120 రూపీస్. లెట్స్ గో. ఇంకో రైడ్ అయితే వచ్చింది ర్యాపిడ్ రైడ్. ఎంత మనకి పికప్ వచ్చేసి జస్ట్ 110 మీటర్స్ అయితే ఉంది. ఈ డ్రాప్ కొండాపూర్కి అయితే వచ్చింది, చూద్దాం. ఓకే, పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ రైడ్ కొడదాం ఫస్ట్ అయితే. ఓటీపీ బ్రో. ఇది బ్రో, ఇది 3716. ఓకే, 101 బ్రో. ఓకే, థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే మనకి 101 రూపీస్ అయితే వచ్చింది. చలో గాయస్, ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది మనకి. పికప్ వచ్చేసి ఎంత 1.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది మనకి. 1.6 అంటే 2 అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే రాంగ్ రూట్లో వెళ్తున్నాం కాబట్టి. ఎక్కడికంటే ఇది బోరంపేటకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. చలో వెళ్ళైతే కస్టమర్ని అయితే ఇంకా పిక్ చేసేసుకున్నాం. ఈ అకౌంట్లో ఉంది 0 కమిషన్ సబ్స్క్రిప్షన్ అంటే. నాకు అంత ముందుకు యూజ్ చేసే అకౌంట్లో లేదు, ఒకసారి ట్రై చేయాలి. అక్కడ అమౌంట్ వచ్చేసి 49.83 అట్లా చూపించింది. మరి ఇప్పుడు అన్నిట్లో ఏది చేసుకుంటే బెటరు? 109 రూపీస్ అయితే 5 డేస్ అని ఉంది, అంటే 5 డేస్కి వస్తుంది ఏమైతే. అది చూసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటా, ఒకసారి తీసుకొని మనకి ఎట్లా ఉందో చూడాలి ఒకసారి. మనకి ఏమైనా యూజ్ అవుతుందా యూజ్ కదా చెక్ చేయాలి ఒకసారి. చలో వెళ్ళైతే కస్టమర్ని ఇంకా బుక్ చేసేసుకుంటాం. ఓటీపీ అయినా 9986. ఓకే, చలో మనకి రెడీ అయితే కస్టమరు 113 రూపీస్ అయితే వచ్చింది మనకి రైడ్. వాయిస్ రాబట్లేదు. ఇంకొక రైడ్ వచ్చేసింది మనకి. ఇది మనకి ఎంత పికప్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసుకుందాం. ఇంకా పికప్ వచ్చేసి 1.1 రూపీస్ 7911. ఓకే, ర్యాపిడ్లో అయితే 16 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. చూద్దాం మనకి ఇది 15 కిలోమీటర్స్ ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే 174 రూపీస్ అయితే వచ్చింది. 15 కిలోమీటర్స్కి 174. ఇప్పుడు మనకు కట్ చేస్తాడు కదా, ఇంకా కట్ చేయలేదంటే 40 రూపీస్ కట్ చేసిండు. అంటే అప్పుడు మనకి ఎంత వస్తున్నట్టు 113 రూపీసే వస్తున్నట్టు. మొత్తం ఇవన్నీ కట్ చేస్తూనే ఉండవు. 40 రూపీసు, 25 రూపీసు, 22, 14, 23, మొత్తం 20 మీదే ఉంది అమౌంట్. లెట్స్ గో గైస్. మనకైతే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది, చాలా పెద్ద పార్సల్ ఇదైతే. వెయిట్ కూడా ఉంది, ప్లస్ కాల్స్ ఉంది అది. కానీ కస్టమర్ ఎట్లా బుక్ చేశాడు మనకి? ఇది పర్సన్కి బుక్ చేశారు, పర్సన్ బుక్ చేసి పార్సల్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న మనకి ఎవరైతే క్యారేజ్ ఇచ్చారో వాళ్ళని అడిగితేనే, మనం ఇక్కడ అడిగితే వాళ్ళేమో మాకు తెలియదు అండి, అతనే బుక్ చేశాడు, మీరు అతనితోనే మాట్లాడుకోండి అని చెప్తున్నారు. అతను కాల్ చేస్తే అన్న ఇట్లా మీరు పర్సన్ బుక్ చేసినారన్న, పర్సన్ బుక్ చేసి పార్సల్ ఎట్లా తీసుకొస్తారన్న, పార్సల్ వేరే అమౌంట్ ఉంటుంది, పర్సన్ వేరే అమౌంట్ ఉంటుందంటే, సరే అండి మీరైతే తీసుకురండి, నేను ఇక్కడికి వచ్చినాక మీకు అమౌంట్ ఇస్తాను చూసి అని చెప్పారు.
చూద్దాం మరి ఎంత ఇస్తాడు. మనకి లాస్ట్ పార్సల్ రైడ్ వచ్చేసి ఎంత వచ్చిందంటే, ఆడు మనకి ఎంత ఇచ్చాడు లాస్ట్ రైడ్కి వ్యాలెట్లో చూడండి. లాస్ట్ రైడు 18 కిలోమీటర్స్కి 171 రూపీస్ ఇచ్చాడు. 171 రూపీస్ వచ్చేసి 51 రూపీస్ దెబ్బేశాడు మన దగ్గర. టోటల్ 223 రూపీస్ అయితే కస్టమర్ ఎంత మనకి 260 రూపీస్ అయితే పే చేసేసాడు అనమాట. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు మనం ఇది ర్యాపిడో వాడు, మనం మన దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి క్యాష్ వచ్చేసి 1064 రూపీస్. చూద్దాం ఎంత డిఫరెన్స్ వస్తుంది ఈ 1064కి మనం కలెక్ట్ చేసుకున్నానికి. -958 -1064 106 రూపీస్ ఇస్తే డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, 1064. ఓలాలో జస్ట్ ఇప్పుడు ఒక రైడ్ పార్సల్ రైడ్ తీసుకున్నా 58 రూపీస్. టోటల్ వచ్చేసి 1064 + 58 122 రూపీస్ అయితే వచ్చినాయి. అంటే మొత్తం 1200 వచ్చినాయి. అక్కడక్కడ మనకి ఎక్స్ట్రా కూడా చేస్తుంటారు కదా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:57 అయితే అవుతుంది. ఆ పార్సల్ రైడ్ దగ్గర లేట్ అయింది. అతను 2 సార్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేశాడు. 2 సార్లు పికప్ రాంగ్ పెట్టేశాడు. చలో ఇంకా నెక్స్ట్.